హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బిర్యానీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. కమాన్. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులోనైతే ఆయిల్ అయితే పోయాలి. ఇక అందులో ఆనియన్స్ వేయించాలన్నమాట. నేనైతే ఆయిల్ వేడైనాక వేయించాను, చూడండి. ఇలా అయిపోయినాక ఇది గోల్డెన్ కలర్ వచ్చేసరికి వెయిట్ చేయాలి. వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం బయటికి తీసేసుకోవాలి ఆయిల్ నుండి. బౌల్లో బగారాకు, దాల్చిన చెక్క, ఆనియన్స్, ఇంకా చిల్లీ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. అది కలుపుతూ ఉండగా ఆనియన్ కొంచెం వేగాక అందులో ఎల్లిపాయ పేస్ట్, ఇంకా టమాటో పేస్ట్ వేసి కలిపేసేయాలి. అందులో తర్వాత కుడుక పొడి వేసేయాలి. అది కూడా వేసి కలిపేసినాక బాగా కొంచెం అందులో పసుపు, ఇంకా కారం, తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని చికెన్ పీస్ వేసేసుకొని దాని అయితే కలిపేసుకోవాలి. కొంచెంసేపు దాన్ని మూత పెట్టి అయితే ఉంచేసేయాలి. ఇక్కడ చూపించినట్టు బగారా రైస్ టైప్లో హాఫ్ బాయిలింగ్ రైస్ అయితే చేసేసుకోవాలి. ఇక నేను చూపించినట్టు లేయర్స్ అయితే వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని గీ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మేము కూడా యాడ్ చేసుకున్నాం. అలా అయిపోయినాక ఇప్పుడు మనం చూపించినట్టు ఒక బౌల్ పైన ఒక బండ పెట్టేసి అయితే ఒక 20 minutes దాకా ఉంచితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ వచ్చేసి సూపర్ అన్నమాట. గైస్, బై.